ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసువారి పేరట మీకు హృదయపూర్వక వందనములు తెలియజేసుకున్నాను. సో ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి మరొక క్విజ్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. బైబిల్ గ్రంథంలో మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే 40 అనే సందర్భం మీద మనకి ఎన్నో ఇన్సిడెంట్స్ బైబిల్లో జరిగినాయి. ప్రత్యేకించి 40 రోజులు కానివ్వండి, 40 సంవత్సరాలు కానివ్వండి, 40 అనే సంఖ్యను బేస్ చేసుకుని ఎన్నో సందర్భాలు, ఇన్సిడెంట్స్ బైబిల్ గ్రంథంలో జరిగింది. సో ఈరోజు అందులో కొన్ని సందర్భాలు మేమిద్దరము మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాము. మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎన్నో ప్రాముఖ్యమైన సందర్భాలు కూడా మీరు కూడా తెలుసుకుంటారు. మాతో పాటు మీరు కూడా ఈ క్విజ్ ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసిన సందర్భం ఏంటి? నోవాహు గారి సందర్భం. నోవాహు గారి యొక్క జలప్రలయం. జలప్రలయం ఎన్ని దినాలు వచ్చిందండి? 40 దినాలు వచ్చింది. నోవాహు గారు 100 సంవత్సరాలు వాడకడుతూ ప్రకటన చేస్తూనే ఉన్నారు. జలప్రలయం వస్తుంది, అందరూ మారు మనసు పొందండి అని. కానీ వారు వినలేదు. పెళ్ళికి ఇచ్చుకుంటూ, పెళ్లి చేసుకుంటూ, త్రాగుతూ, తినుచు అలానే ఉన్నారు. ఇప్పుడు ఆనాడు ఎలా ఉందో ఈనాడు కూడా అలాగే ఉందండి. అయినా సరే ఎవరూ మారట్లేదు. కానీ 40 దినాలు వర్షం మాటలేంటండి? ఈరోజు ఒకరోజు 2 రోజులు కురిస్తేనే మనం ఎలా పడితే అలా అయిపోతాం, అల్లాడిపోతాం. 40 దినాలు పగలు రాత్రి కూడా చాలా వర్షం కురిసింది. ఈ 40 సంఖ్య గురించి మనం చేస్తున్నాం. తర్వాత సెకండ్ క్వశ్చన్, మోషే గారు 40 దినాలు సీనాయి పర్వతం మీద గడిపిన తర్వాత ఏం పొందుకున్నారు? దేవుని యొక్క 10 ఆజ్ఞలు పొందుకున్నారు. 10 ఆజ్ఞలు పొందుకున్నారు సీనాయి పర్వతం మీద. మనందరికీ తెలుసు, మోషే గారు అలాగే కొంతమంది పెద్దలు కూడా పర్వతం మీదకి వెళ్తారు. మోషే గారు వాళ్ళందరినీ అక్కడ ఉండమని చెప్పి సీనాయి పర్వతం మీదకి వెళ్ళి అక్కడ 40 డేస్ ఉండిన తర్వాత దేవుని యొద్ద నుండి రాతి పలకలు అలాగే 10 ఆజ్ఞలు కూడినటువంటి పలకలను పొందుకుంటారు. అవి తీసుకుని మళ్ళీ కిందకు వస్తారనమాట. సో 40 దినాలు అక్కడ సీనాయి పర్వతం మీద ఉండిన తర్వాత మోషే గారు 10 ఆజ్ఞలతో కూడిన పలకలను పొందుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేశారు? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానికి. ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి 40 సంవత్సరములు. 40 సంవత్సరములు వాళ్ళ బట్టలు నలగలేదు, వారి చెప్పులు అరగలేదు. కానీ దేవుడు మోషే గారికి తోడుగా ఉండి ముందుండి నడిపించారు. ఒక ఆయన అంతమందిని నడిపించుంటే మాటలు కాదు. అయినా సరే ఆయన ఎవరు తోడై ఉన్నారు? ప్రభు తోడై ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిస్తీయుడు 40 రోజుల పాటు తను తాను అగపరుచుకున్న సందర్భం ఏమిటి? సౌలు గారి సందర్భమా? దావీదు గొలియాత్ గారు. దావీదు గారు గొలియాత్ గారు 40 దినాలు గొలియాత్ గారు ఏం చేశారండి? ఆయన కండల్ని, ఆయన బలాన్ని ఆగపరుచుకుంటూ గొప్పగా గర్వంగా 40 దినాలు. కానీ దావీదు గారు ఏం చేశారు? దేవుడు తోడే ఉన్నారు కనుక ఆయనకి ఈ దావీదు గారు ఒక్క గులకరాయి తెచ్చుకుని తండ్రిని తలుసుకుని ఒక్క దెబ్బ వేసేటప్పటికి ఏటికి పడిపోయి చనిపోయాడండి. వాడి కత్తితోనే దావీదు గారు ఆయన తెగనరికి ఆయన మేలు పొందుకున్నారు. దేవుడు తోడే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏలియా 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి ఏ పర్వతం చేరుకున్నాడో ఆ సందర్భం ఏంటి? హోరేబు పర్వతం. ఆ సందర్భం అయితే యెజబేలు ప్రవక్తలను చంపిస్తున్నటువంటి సందర్భం. మన అందరికీ తెలుసు, యెజబేలు ప్రవక్తలందరినీ చంపించాలి అని ఒక పెద్ద పన్నాగం పన్ని చాలామంది ప్రవక్తలను చంపేసింది. సో ఏలియా గారు కూడా దాని నుంచి ఆ యెజబేల్ బారి నుంచి తప్పించుకోవడానికి 40 దినాలు ప్రయాణం అయ్యి హోరేబు పర్వతానికి చేరుకున్నారు. సో 40 దినాలు ప్రయాణం చేశారు ఈ ఏలియా గారు. నెక్స్ట్ క్వశ్చన్, యోనా గారు 40 దినాలు ఏం చేశారు? ఉపవాసం చేశారు. నినేవే పట్టణానికి ప్రకటన చేశారండి. సువార్త గురించి ప్రకటన చేస్తే ఎంతోమంది, లక్షల మంది బాప్తిసం తీసుకుని రక్షింపబడ్డారు. ఎన్ని దినాలు? 40 దినాలు ప్రకటన చేశారు. కానీ ఈనాడు సంవత్సరాలు ప్రకటన చేస్తున్నా ఒక్కరు మారుతున్నారేమో అంతే. అప్పుడు ఎంతమంది మారారండి?
లక్షల మంది మారారు, ఆ లక్షల మంది రక్షణ పొందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. మోషే గారు 40 దినాలు ఏ దేశాన్ని పరిశీలించి రమ్మన్నారు? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని పరిశీలన చేసి రమ్మన్నారు. సో మోషే గారు ప్రతి గోత్రంలోంచి పెద్దను 12 గోత్రం నుంచి 12 పెద్దలను, అదేవిధంగా యెహోషువ, కాలేబు అనేటటువంటి కొంతమంది ప్రధాన యాజకులను కూడా నియమించుకొని ఎక్కడైతే వాళ్ళు దేవుడు ఏ దేశం అయితే వాగ్దానం చేశారో ఆ వాగ్దాన దేశం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని సంచరించి చూడమని వీళ్ళందరినీ కూడా మోషే గారు వెళ్ళి పంపించడం జరిగింది. సో వారు కూడా ఆ దేశాన్ని చూసి అక్కడ చాలా మంచిగా ఉంటుంది, ఆ దేశం చాలా సమృద్ధిగా ఉంటుంది ఆ దేశం. సో అదే సమాచారాన్ని మళ్ళీ వాళ్ళు ఆ పెద్దలు మోషే గారికి వచ్చి చెప్తారు. సో 40 దినాలు ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళారు. ఎవరి శవమును సుగంధ ద్రవ్యంతో సిద్ధపరచుటకు 40 దినాలు పట్టింది? యోసేపు గారి యొక్క దేహం. యోసేపు గారు చనిపోయిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయులు, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము, ఐగుప్తులో ఉన్నటువంటి మమ్మీస్ మనం చూస్తే ఇదే పూసి నిల్వ చేసి ఆ యొక్క దేహాన్ని పెట్లో పెట్టి దాచుతారు. అదే ప్రక్రియ అప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. ఈజిప్ట్ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈ యొక్క టెక్నిక్ని, ఈ యొక్క పద్ధతిని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది యోసేపు గారు. నెక్స్ట్ క్వశ్చన్. వేటిని చేటకు 40 వీసెల మేలిం బంగారం ఉపయోగించును? దీపవృక్షం ఇది పరిశుద్ధ స్థలంలో పెట్టబడాలి అనేది దేవుడు ఆజ్ఞించారు ఇశ్రాయేలీయులకు. సో ఇది చాలా పవిత్రమైనది. పరిశుద్ధ స్థలంలో ఉంచడం అంటే నిజంగా అది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే దాన్ని చాలా పవిత్రంగా చేయాలి కాబట్టి దానికి మెయిన్ ఏమేమి కొలతలు ఉండాలి, ఎంత క్వాంటిటీతో చేయాలి అనే దాన్ని కూడా దేవుడు వాళ్ళందరికీ కూడా చెప్పారు. సో అది చేయడానికి ఖచ్చితంగా 40 వీసల బంగారం అనేది పట్టింది. నెక్స్ట్ క్వశ్చన్. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండడానికి ఎక్కడికి కొనుక్కోబడ్డారు? దీనికి ఆన్సర్ కామెంట్లో పెట్టండి. సో ఇప్పటి వరకు క్విజ్ని చూసిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ ప్రభువును రక్షకుడైన యేసువారి పేరట మీ అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ లాస్ట్ క్విజ్కి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ కామెంట్ని మాకు తెలియజేయండి. సో ఈ వీడియో ఎవరికైతే ఇంకా దేవునిలో బలాన్ని పొందాలనుకుంటున్నారు, ఎవరైతే ఈ క్విజ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.